వచ్చిన రోజు ధర్నా కాడ వచ్చి అందరు చెప్పిన వాళ్ళే ఈ రోజు ఏది ఒక్కరు ముందుకు రాలే. ఈరోజు గతంలో 42 రోజులు అంగన్వాడీ సమస్యల కోసం ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటాల ఫలితంగా ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పేసి విజయవాడ చెలో కార్యక్రమం పెట్టిన సందర్భంగా డోన్లో అంగన్వాడీలో ఎక్కడెక్కడ నిర్బంధం అరెస్టు చేయడం జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే అమ్మా ఏమో చెప్పండి అమ్మా. మేము అంగన్వాడీలము మా కోరికలు మా జీతాలు మాకు చాలనందుకు పెంచాలని అడుగుతుంటే వాళ్ళను ఎవరు పెంచకుండా ఉన్నారు. అందుకు మాకు కానీ కడుపు ఉంది కదా సార్, అందుకు మేము జీతం కోసం పోతుంటే వాళ్ళ మధ్యనే డ్రోన్ దగ్గర ఆపేసినారు. అందుకు మేము ఇన్నే నిలబడినాము. వాళ్ళని ఎట్లా తిరిగి వాళ్ళని విజయవాడ పంపించాలని కోరుతున్నాము. చెప్పండి అమ్మా, మీరు విజయవాడ మీ సమస్యల కోసం కదమ్మా పోతున్నది? చెప్పండి అమ్మా. మేము గత 42 రోజులు సమ్మె చేసినాము. మేము సమ్మె చేసేటప్పుడు సీఎం గారు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కలిసి మాకు జీతాలు పెంచుతామని మాకు హామీ ఇచ్చారు. మేము జీతం కోసము మేము ఇంత దూరం వచ్చి మీ ఇంట్లో పిల్లల్ని భర్తల్ని అందరిని వదిలిపెట్టి వచ్చినాం సార్. మేము పొద్దున ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటున్నాం సార్. మాకు 4 గంటల వరకు ఉంటే మామూలుగా బయట పోయే కూలి వాళ్ళే డబ్బులు 1000 రూపాయలు అట్లా తెచ్చుకుంటున్నారు. కనీసం మాకు 11,000 ఎందుకైతే సార్ మాకు జీతము మాకు సరిపోదు అని మేము సీఎం గారిని వేడుకుంటున్నాం. మాకు ఎట్లయినా కానీ మాకు శాలరీ పెంచండి సార్. మాకు శాలరీ కోసం మేము ఇంత దూరం వచ్చినాము, మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం సార్. ప్రధానంగా మిమ్మల్ని ఇక్కడ అంటే స్టేషన్ నుండి ట్రైన్ ఎక్కకుండా ధర్నాకి విజయవాడకి రేపు విజయవాడలో మహాధర్నా ఉంది. ధర్నా కోసం వెళ్తుంటే మమ్మల్ని డోన్లో రైల్వే స్టేషన్ లోనే అడ్డగించేసినారు. మమ్మల్ని ఇక్కడే ఆపేసినారు సార్. మేము ఇక్కడికే ఉన్నాము. మీరు ఇక్కడ ఏమన్నా ఆందోళన చేపడతారా? సరే, అంగన్వాడీ ప్రధానంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ వీళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే ఉన్నారో మా డిమాండ్స్ నెరవేరాలి. తర్వాత మాకు కనీసం రోజువారీ కూలన్న కూడా పడకుంది అనేటువంటి డిమాండ్ల మీద ప్రధానంగా మహాధర్నాకి విజయవాడకు పోతున్నటువంటి ఈ తరుణంలో తర్వాత ఇక్కడ డోన్ రైల్వే స్టేషన్లోనే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ నుండి పోకుండా విజయవాడకు ధర్నాలో పాల్గొనడానికి పోకుండా చేస్తా ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, డోన్.